హే జాన్ సరే నిన్నేనే ఇప్పుడు చెప్పు నాకేం భయం లేదు కదా నీకేం భయం లేదా 500 పెట్టేశావు 600 అని 500 పెట్టేశావు ఓకేనా A few moments later Is your feeling bro హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ముచ్చట్లు. సో ఈ రోజు అయితే నేను సినీ బజార్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసా. ఇదైతే శాతవర్ణ కాలేజ్ లో పెట్టారు. ఇక్కడ టైమింగ్స్ ఏంటి, టికెట్ ప్రైజెస్ ఏంటి, లోపల ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, సినీ బజార్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయి, మొత్తం ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ చూడకుండా ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. సో ఇంకా టికెట్స్ విషయానికి వచ్చేస్తే పర్ పర్సన్ 60 రూపీస్ అనమాట. 3 years దాటా ప్రతి ఒక్కరికి కూడా టికెట్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, సినిమా ఎక్స్పో అని. ఇంకా లోపలికి వెళ్ళంగానే మనకి అందరూ హీరోయిన్స్ వి కూడా పిక్చర్స్ అయితే పెట్టేశారు అనమాట. ఒక వాల్ ఇంకా ఇవే ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటా లోపలికి పోవడమే. ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం అందరు హీరోస్ ఉంటాయి, ఆల్మోస్ట్ అందరు హీరోస్ కట్అవుట్స్ పెట్టేశారు. వాళ్ళ మూవీస్ నేమ్స్ వెనకాల పిక్చర్స్ లా పెట్టారు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా కట్అవుట్స్ దగ్గర ఆల్మోస్ట్ అందరూ పిక్స్ అయితే దిగుతున్నారు అనమాట. వాళ్ళకి ఇష్టమైన హీరో వాళ్ళ దగ్గర వాళ్ళు పిక్స్ అయితే దిగడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదండి, పవన్ కళ్యాణ్ కూడా పెట్టారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని ఈ సినీ ఎక్స్పో అంతా ఇవే ఉన్నాయి. తమ్నేల్లో అన్ని ఉన్నాయని చెప్పావు, ఇంకా దాని గురించి చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? సో చెప్పేస్తాను వినండి. 60 రూపీస్కి మనకి ఎంట్రన్స్ టికెట్ వస్తుంది. ఎంట్రన్స్ టికెట్ అంటే మనకి మొన్నటి దాకా ఎలా అంటే ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ ఈ మూడిట్లకి ఎలా స్టార్టింగ్ ఈ మూవీస్ ఇవన్నీ వచ్చేస్తాయి కట్అవుట్స్, ఆ తర్వాత అవతార్వి కట్అవుట్స్ అన్ని వచ్చేస్తాయి బొమ్మలు, ఆ తర్వాత అవెంజర్స్ వచ్చేస్తాయి, ఇంకా ఎగ్జిబిషన్ అనమాట. ఎగ్జిబిషన్ లో ఏదైనా మనం చార్జ్ చేస్తారు, ఎలా మనకి ఏ రైడ్ ఎక్కాలన్నా సరే చార్జ్ చేస్తారు. కానీ ఈ ఎగ్జిబిషన్ లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆఫర్ అయితే ఇది అనమాట. 60 రూపీస్కి మనం ఈ 3 థీమ్స్ మూవీ, అవతార్ అండ్ అవెంజర్స్ కాకుండా మనం రైడ్స్ కొలంబస్ అండ్ డ్రాగన్ కూడా మనకి ఫ్రీ అనమాట. మనకి దానికైతే ఛార్జ్ చేయరు. మిగతా జైంట్ వీల్ ఇవన్నీ ఏది ఎక్కినా సరే మనకి ఛార్జ్ చేస్తారు. సో అన్నమాట సంగతి. సో ఇక్కడైతే టైటానిక్ చూస్తున్నారుగా, మిగతా అందరు హీరోస్ దిగడమేమో కానీ టైటానిక్ పోస్టర్ దగ్గర మాత్రం మంచిగా దిగారు జనాలు. మేము దిగామనుకోండి, ఇలా దిగామన్నమాట. మా బుడ్డ తీసిన వీడియో అందుకే ఇట్లా వచ్చింది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. టైటానిక్ తర్వాత అందరు డైరెక్టర్స్ పిక్చర్స్ అయితే వేసారనమాట. రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు అందరూ ఫోటోస్ అయితే ఇక్కడ వేశారు. సో మ్యూజిషియన్స్ కూడా వేశారండి. అండ్ తర్వాత హీరోస్ పిక్చర్స్ కూడా, అంటే చిన్న చిన్న హీరోస్ అనమాట. హే జాన్ సరే నిన్నేనే ఇక్కడ ఏంటి అందరూ మీ జాతరలో కనిపిస్తున్నారు. అందరూ మన జాతరలో కనిపిస్తారు. పదా ఇప్పుడు మీకు మా చుట్టాలని పరిచయం చేస్తాను. ఇతను మా అన్నయ్య. ఎవరు గుర్తున్నాడా మీకు? సినిమాలో చూపిస్తాను. ఇంకొకరు ఎవరో తెలిసి చూపిస్తాను అండి. ఈయన మా బాబాయ్. చూడండి మీరు కూడా మా బాబాయ్. నా పీస్ ఆయన పీస్ ఒకేలా ఉంది కదా, చాలానే ఉంది. ఇంకొకరిని చూపిస్తాను చూడండి. ఈయన మా పెద్దనాన్న. బాగా హైట్ ఉన్నాడు నా మీద, అంటే చిన్నప్పుడు బాగా పొడుగునే తిన్నాడు.
ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపించేస్తాను, చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ అవెంజర్స్ దాంట్లోకి వెళ్దాం. ఇదైతే అంతగా ఏమనిపించలేదు, చిన్నపిల్లలు అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల ఉంది. ఇక్కడైతే ఒక ఫోటో కనబడింది. సో ఇలాంటి ఫోటో మనకి జీవితంలో వస్తుందంటావానే? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇక్కడ నుంచి అవెంజర్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. స్టార్టింగే బ్లాక్ ప్యాంథర్ అంట, ఆ తర్వాత థోర్ గారు, సుత్తి, ఇంకా అలా చాలా మంది ఉన్నారు. నాకైతే ఈ అవెంజర్స్ తో చాలా ఏమంటారు పరిచయం లేదు, ఎందుకంటే నేను చూడను ఇవన్నీ. సో దాన్ని బట్టి వాళ్ళ పేర్లు ఏంటి అని నాకు తెలియదు. ఒకసారి అలా చూపించేస్తాను, చూసేయండి. కాదా చెప్పవే, నాకు పరిచయం లేదు, కనుక్కొని చెప్తాను, వెయిట్ చూని బతుకు. చెప్పు హాయ్ బ్రో. హాయ్ చెప్పరు. ఇదొకటి చెప్పు. ఓకే, ఏడు హల్కు నీకెళ్ళి తెలుసు వాడు హల్కని? ఎందుకు తెలుసు? ఎందుకు తెలుసు? ఎలా తెలుసు నీకు? పండోడుగా ఉంటే హల్కా. ఇంకో ఈడవాడు చెయ్యబడతాడు చూడేంటో. హాయ్ చెప్తున్నాడు, హాయ్. ఈడవాడు ఈడే అనుకుంటా, తోరు ఈడే. ఈడేనా తోరండా? ఈడవాడే. స్పైడర్ మ్యాన్ కాదు, మార్వెల్. ఆయననా? పేర్లు రాసావచ్చుగా. అగో ఈడవాడు చెప్పు. ఈడవాడు చూడు, ఈడవాడే. నాన్న ఎవరు? నాన్న ఎవరు? ఎవడు సగం బాటలు వేసుకున్నాడు. ఇంకా రైడ్స్ గురించి చెప్పక్కర్లేదు, అన్ని రకాల రైడ్స్ ఉన్నాయి. అందులో ఈ కప్ అండ్ సాస్ నార్మలే కదా అని ఇది ఎక్కుదాం అనుకున్నాం. చాలా బాగుంది అనమాట. ఫుల్ ఫ్రెండ్స్తో ఎక్కితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదే డ్రాగన్ అని చెప్పాను కదండి, ఇదే ఫ్రీ అనమాట మనకి. అండ్ కొలంబస్ కూడా ఫ్రీ. ప్రస్తుతానికి అందరూ బాగానే ఉన్నారు. చెప్పు నాకేం భయం లేదు కదా? నీకేం భయం లేదా? 500 పెట్టేశావు, 600 అని 500 పెట్టేశావు. ఓకేనా? మేమేమి తినకుండా ఎక్కాం కాబట్టి ప్రస్తుతానికి బాగానే ఉంది. తర్వాత ఎలా ఉందని తర్వాత చూపిస్తాం. ఏంటక్క మెల్లగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అక్క హాయ్. అక్క హాయ్. ఓ మై గాడ్. A few moments later. ఏదో తేడాగా ఉందేంటి?
ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టాల్స్ అన్ని చూపించేస్తాను. సో స్టార్టింగ్ మనకు వెళ్ళంగానే మనకి గర్ల్స్ కి నీడ్స్ ఉంటాయి కదా, ఎన్ని ఉన్నా కొనాలనిపించే షాప్ అనమాట. సో ఇంకా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో పర్చేస్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సినవి. అండ్ స్టాల్స్ అయితే ఈసారి తక్కువ పెట్టారు అని చెప్పాలి. లాస్ట్ టైం అయితే చక్కగా ఎక్కువ పెట్టారు, ఈసారి ఎందుకో మరి తగ్గించారు. సో చూస్తున్నారు కదండి, ఇందులో అన్ని ఐటమ్స్ కాకుండా కొన్ని మంచిగా బాగున్నాయి అనిపించిన ఐటమ్స్ మాత్రం చూపించేస్తాను, చూసేసేయండి. ఏదో కొత్తగా పెట్టారు స్పేస్ అంట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం గాలి ఉంటుంది, అందులో బహుశా ఏమన్నా స్టార్స్ ఏమన్నా అతికించి ఉంటారేమో అనుకున్నాను. ప్రైస్ 100 రూపీస్ అంట పర్ హెడ్, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. అంత వర్త్ అనిపించలేదు, అందుకే ఇంక వెళ్ళలేదు అనమాట లోపలికి. సో ఇంకా స్టాల్స్ చూసుకుంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. అందులో ఈ బజ్జీ స్టాల్ అయితే స్పెషల్. అక్కడ ఉన్న అక్క అయితే భలే సిగ్గుపడుతున్నారు ఏంటో మరి. మినీ యుద్ధాలే జరుగుతాయి అనమాట బజ్జీ కోసం, అప్పడం కోసం.
సో ఇదండి మన సినీ బజార్ ఎగ్జిబిషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ని తీసుకొని త్వరగా వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ఎందుకంటే 60 రూపీసే కదా టికెట్. సో చక్కగా రైడ్స్ అన్ని ఎంజాయ్ చేసేయండి.